ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లి 91వ అంగన్వాడీ కేంద్రం టీచర్ పై PGRS లో ఫిర్యాదు. విచారణ చేపట్టిన ICDS అధికారులు. జిలుగుమిల్లిలో 3,40,00,000 రూపాయల విలువైన గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు. వివరాలు వెల్లడించిన SP శివప్రతాప్ కిషోర్. జంగారెడ్డిగూడెం నుంచి కామవరపుకోట సాయంపాలెం వరకు 4 కోట్ల రూపాయలతో BT రహదారికి శంకుస్థాపన చేసిన కూటమి నాయకులు. ఈ నెల 15వ తేదీ నుంచి జంగారెడ్డిగూడెం నూకాలమ్మ తల్లి ఆలయం ఉగాది ఉత్సవాలకు రాట పూజ, కరపత్రాలను ఆవిష్కరించిన ఆలయ కమిటీ. కామవరపుకోట మండలం తడికిలపూడిలో పర్యటించిన జిల్లా రజక జనసంఘం అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య. జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లి కోడ్ నెంబర్ 91 అంగన్వాడీ కేంద్రం టీచర్ పై ఆరోపణలు చేస్తూ PGSR లో ఫిర్యాదు అందడంతో ICDS PD బ్యూలా ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. సూపర్వైజర్ విజయలక్ష్మి సైతం విచారణలో పాల్గొన్నారు. పాడైపోయిన కోడిగుడ్లు ఇస్తున్నట్లు ఆరోపించారు. లబ్ధిదారుల సంతకాలను ఫోర్జరీ చేసి కోడిగుడ్లు, పాల ప్యాకెట్లు తదితర వస్తువులను సైతం అంగన్వాడీ టీచర్ తీసుకుంటున్నట్లు గ్రామస్తులు ఆరోపించారు. కొలుకులూరి కుమారితో పాటు మరికొంతమంది విచారణకు వచ్చిన అధికారులకు వివరించారు. ఫిర్యాదుదారులతో పాటు అంగన్వాడీ టీచర్ను సైతం విచారణ చేపట్టారు. అంగన్వాడీ కేంద్రానికి పిల్లలు సైతం సక్రమంగా రావడం లేదని, అంగన్వాడీ కేంద్రం ద్వారా కలిగే లబ్ధి గ్రామస్తులకు పూర్తి స్థాయిలో అందడం లేదని వాపోయారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వనున్నట్టు బ్యూలా తెలియజేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మనకి PGRSలో దేవులపల్లి కోడ్ నెంబర్ 97 నుంచి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చేటప్పుడు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు నాకు ఫోన్ కాల్ కూడా చేశారు. అప్పుడు నేను విజయవాడ ట్రైనింగ్ క్లాస్లో ఉన్నాను. దాని గురించి సూపర్వైజర్ని అంగన్వాడీ కేంద్రానికి పంపించి విషయాన్ని పరిశీలి చేయమని చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు తల్లులకి సమావేశం ఏర్పాటు చేసి కంప్లైంట్ బెనిఫిషరీస్ని కూడా పిలిపించి స్టేట్మెంట్లు తీసుకోవడం జరిగింది. వాళ్ళ ఎంక్వైరీ చేసి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ని బట్టి పై అధికారులకు నివేదిక సమర్పిస్తాను. ఆ అమ్మాయికి ఎటువంటి న్యాయం జరగాలనుకుంటుందంటే ఆ అమ్మాయి రూట్ గా మాట్లాడకూడదు. అంగన్వాడీ వర్కరు అట్లాగే ఇన్ టైంలో మాకు ఫోన్ చేసి ఎగ్స్ గానీ స్టాక్ ఏదో ఇచ్చినా సరే ఇచ్చేలాగా చూడండి అని చెప్తుంది. ఆ చర్యలు చేపడతాను. వర్కర్ మీద ఏదైతే కంప్లైంట్ వచ్చిందో దాని ప్రకారము ఆ అమ్మాయిని సరి చేసుకొని నెక్స్ట్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూడాల్సిందిగా తెలియజేస్తాం. దేవులపల్లి గ్రామం అండి, జంగారెడ్డిగూడెం మండలం, ఏలూరు జిల్లా. ఇలాగా అంగన్వాడీ స్కూల్ అండి మాది. ఇక్కడ నుండి మాకు గుడ్లు పాలు ఏమి అందట్లేదండి అసలు. ఇలాగా 1 year బట్టి 3 months ఇచ్చిందండి. 3 months కానండి నువ్వేంటి ఎవరికైనా చెప్పుకోండి కానీ మేము ఎంతైనా చెప్పుకో, కానీ నువ్వేం చేయలేవు అలా ఇలా అని రాంగ్ గా మాట్లాడుతుంది. కేర్లెస్ గా ఉంటుందండి. పిల్లలను కూడా తీసుకురాదండి. ఒక్కటే అలా కూర్చుని వర్క్ చేసుకుంటుందండి. ఏదైనా అంటే నాకు 100 పనులు ఉన్నాయని అంటారండి. కానీ కేర్లెస్ గానే మాట్లాడదండి. ప్రతి ఒక్కరితో బిహేవియర్ అంతా అలాగే ఉంటుందండి. మాకు ఏదో ఒకటి చూసి చెప్పి మంచి ఆవిడని చూసి పెడతారా, లేకపోతే ఆవిడ క్యారెక్టర్ మార్చుతారో చూడండి. అసలు బాగా మాట్లాడదండి. ఎవరైనా ఎంత టోళ్ళు వచ్చినా కాల్ మీద కాల్ వేసుకుని ఏంటి నీకు చెప్పేది అని ఎంత టోళ్ళు వచ్చినా అలాగే మాట్లాడతారండి. ఏలూరు జిల్లా అండి మాది. జంగారెడ్డి మండలం దేవులపల్లి గ్రామం అండి. మాకు కంప్లైంట్ వచ్చేసి ఏంటంటే అంగన్వాడీ టీచర్ గారు మాకు సరైన టయానికి ఎగ్స్ ఇవ్వకపోవడం, ఇంకా అదే విధంగా నూనె ప్యాకెట్లు అలాంటివి ఏమైనా అడిగితే సరైన సమాధానం చెప్పకపోవడం. అదేంటంటే మీరు కాల్ చేయట్లేదు అడగలేదంటే నీలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు అందరూ చెప్పడం అనేసి మాట్లాడుతున్నారండి. పాడైపోయిన గుడ్లు ఇచ్చారండి. నూనె ప్యాకెట్లు కూడా టైం టు టైం ఇవ్వట్లేదండి మాకు. అదేంటంటే మా వైఫ్ అని కాల్ చేసి అడిగితే అంగన్వాడీ కేంద్రానికి రమ్మన్నారండి. వస్తే నువ్వు ఎవరు చెప్పుకుంటే చెప్పుకో, నీ దిక్కున్నా కూడా చెప్పుకొని దుర్భాషలాడి బూతులు ఇచ్చారండి. ఇలా జరుగుతుందండి. ఇలా మా వైఫ్ కన్సీవ్ అయిన కానుంచి స్టిల్ ఇప్పుడు వరకు మా బేబీకి 10 months అండి. ఇప్పుడు వరకు కూడా ఇలాగే తిడుతూనే ఉంటున్నారండి. చాలా సార్లు తిట్టారండి. ఆ రోజు మా కంప్లైంట్ పెట్టడానికి వెళ్ళిన రోజు నాడు కూడా ఇన్ఛార్జ్ మేడం గారు వద్దన్నారండి. తర్వాత మేము సరే ఆగామండి. వాళ్ళ సిస్టర్ కూడా మమ్మల్ని ఇలా మా కులవేక్షణ పరంగా తిట్టిందండి. మాది ఇంటర్కాస్ట్ మ్యారేజ్ అండి. మేము ML అండి, మా వైఫ్ MDs అండి. ఇలా తిట్టారని చెప్పి దాని ద్వారా మేము కంప్లైంట్ పెట్టామండి. దాని ద్వారా చూసి మీరు పాడైపోయిన ఎక్స్ ఇవ్వడం ఇలాంటివి చేస్తున్నారండి. సంతకాలు పెట్టించేసుకుని గుడ్లు ఇవ్వకుండా ఇచ్చేసామని చెప్తారండి. అదేంటి అని అడిగితే గొడవ ఆడతారండి, తిడతారండి, బూతులు తిడతారని దుర్భాషలు ఆడతారండి. అలా ఫస్ట్ కాల్ నుంచి కూడా మేము
చాలా సార్లు ఎందుకులే అని చెప్పేసి ఆగామండి. మేమైతే స్పందనలు పెట్టానండి. ఇంకోటి ఫుడ్ కమిషనర్ గారు ప్రతాప్ రెడ్డి గారికి కూడా నేను వాట్సాప్ మ్యాటర్ అంతా రీచ్ చేసి పెట్టానండి. సిపిడిఓ మేడం గారు కూడా పెట్టానండి. ఇలా మా గురించి కాదు, ఇంకా అనేకమైన వాళ్ళు కూడా ఏదైనా అడిగితే సరైన రెస్పాన్స్ ఉండదండి, సరైన సమాధానం చెప్పరు. మీ ఇష్టం ఇదే ఇలాగే మాట్లాడతారండి, చాలా దురుసుగా మాట్లాడతారు. మేము అధికారులు మేము ఏం కోరుకుంటున్నామంటే, ఈవిడ ఎప్పటి నుంచో ఎక్కడే చేస్తుందండి. ఇలా చాలా కంప్లైంట్ వస్తున్నాయి దీని మీద. దీన్ని తీసి మీకు వీలైతే మార్చండి. చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి లేడీస్ మా ఊర్లో, వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇచ్చినట్టు ఉంటుందండి. మేము పై అధికారులకు కూడా ఇదే కోరుకుంటున్నామండి. జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ వెనుక ఉన్న 2005వ సంవత్సర కాలంలో ప్రారంభించిన పోలీస్ క్వార్టర్స్ ను ఎస్పీ శివప్రతాప్ కిషోర్ పరిశీలించారు. ఎస్పీ సుస్మితా రామనాథన్ నిర్వీర్యంగా ఉన్న పోలీస్ క్వార్టర్స్ భవనం గురించి ఎస్పీకి వివరించారు. పోలీస్ క్వార్టర్స్ ను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకువచ్చేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. క్వార్టర్స్ లో ఉన్న పనికిరాని పనిముట్లను తీసేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం సిఐ వెంకట్ సుభాష్, ఎస్ఐ వీరప్రసాద్, ట్రాఫిక్ ఎస్ఐ కుటుంబరావు పాల్గొన్నారు. జిల్లాలో గంజాయి రవాణాపై పూర్తి స్థాయిలో నిఘా పెట్టామని, అసాంఘిక కార్యకలాపాలు చేపడితే చర్యలు తప్పవని ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ తెలియజేశారు. జిలుగుమిల్లిలో 598 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. డీసీఎం మినీ వ్యాన్ నందు ట్రైలర్లో గంజాయి రవాణా చేస్తుండగా పోలీసులు దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. 3,14,00,000 రూపాయల విలువైన గంజాయితో పాటు వ్యాన్ స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ తెలియజేశారు. జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మితా రామనాథన్, పోలవరం డీఎస్పీ వెంకటేశ్వరరావు, ట్రైనీ ఎస్పీ జయశర్మ, సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు, ఈగల్ టీం నిరంతర నిఘా కొనసాగుతూ ఉంటుందని తెలియజేశారు. ఆపరేషన్ వజ్రప్రహార్ సత్ఫలితాలు ఇస్తుందని అన్నారు. ఈ దాడిలో పాల్గొన్న జిలుగుమిల్లి ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు, ఎస్ఐ క్రాంతి కుమార్లను, వారి సిబ్బందిని ఆయన అభినందించారు. రాజమండ్రి శివారులో బూరుగుపూడి నందు ఎగుమతి చేసిన గంజాయిని మహారాష్ట్రలోని బీడ్ ప్రాంతానికి తరలిస్తున్నట్లు విచారణలో వెల్లడైందని తెలిపారు. ఒరిస్సా రాష్ట్రానికి చెందిన దిలీప్ కుమార్, జనార్దన్ ప్రధాన్ అనే 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. మహారాష్ట్రకు సైతం గంజాయి రవాణా చేస్తున్న వారిని గుర్తించినట్లు ఎస్పీ తెలిపారు. గతంలో వీరు చేసిన గంజాయి రవాణాకు సంబంధించి వివరాలు సైతం సేకరించినట్లు స్పష్టం చేశారు. ఇన్ఫర్మేషన్ డెవలప్ చేసుకుని మన జీలుగుమిల్లి పోలీసు ఒక సక్సెస్ఫుల్ ఆపరేషన్ చేశారు. దీంట్లో తాటికాయలగూడెం దగ్గర మనం వెహికల్ చెకింగ్ చేస్తూ ఈ టాటా డీసీఎం వ్యాన్ లో ట్రాన్స్పోర్ట్ చేస్తున్న సుమారు 598 కిలోల గంజాయిని సీజ్ చేయడం జరిగింది. ఈ 598 కిలోల గంజాయి వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తున్న 2 దిలీప్ కుమార్ మహంతి, జనార్దన్ ప్రధాన్, వీళ్ళిద్దరు కూడా బరంపూర్ రెసిడెంట్స్. వాళ్ళ ఇద్దరిని కూడా ఈ మెటీరియల్ తో పాటు అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళలో ఒకరి మీద ఇంతకు ముందే ఒక యూపీ పోలీస్ స్టేషన్ లో కూడా ఒక గంజాయి కేసు ఉంది. అంటే వీళ్ళు ఇంతకు ముందు కూడా ఈ గంజాయి వృత్తిలో వీళ్ళు ఉన్నారు. వీళ్ళని ప్లాంట్ గా పట్టుకోవడం జరిగింది. వీళ్ళ ఇంట్రాగేషన్ లో భాగంగా మాకు ఇంకా కొన్ని విషయాలు తెలిసినాయి. ఎక్కడ నుంచి లోడ్ చేస్తున్నారు, ఇంతకు ముందు చేసిన కొన్ని ట్రిప్స్ కూడా కన్ఫెషన్స్ లో తీసుకురావడం జరిగింది. తర్వాత వీళ్ళకి ఎవరు లోడ్ చేశారు, వీళ్ళు ఈ లోడ్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు మహారాష్ట్రలో, వాళ్ళ పేర్లు కూడా ఇన్వెస్టిగేషన్ లో భాగంగా గుర్తించడం జరిగింది. కానీ ఆ డీటెయిల్స్ వాళ్ళని అరెస్ట్ చేస్తే టైంలో మళ్ళీ మీకు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది, కాన్ఫిడెన్షియల్ డీటెయిల్స్ కాబట్టి. ప్రస్తుతానికి ఈ 2 అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. తొందరలో మిగిలిన 4 వాళ్ళకి కనెక్టెడ్ ఎంతమంది ఉంటే వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళ ఆస్తుల్ని అన్ని కూడా గుర్తించి ఆ ఆస్తుల్ని సీజ్ చేయడము, చట్టంతరంగా స్వాధీనపరచుకోవడం కూడా జరుగుతుంది. ఈ వర్క్ అంతా కూడా చాలా చక్కగా మన జీలుగుమిల్లి పోలీసు ఈ అంతర్రాష్ట్రీయ గంజాయి ముఠాన్ని పట్టుకోవడం జరిగింది. దీంట్లో కొంతమంది దీనికి సహకరించిన మన రాష్ట్రం వాళ్ళని కూడా గుర్తించడం జరిగింది. వాళ్ళలో కొంత పోలవరం డిస్ట్రిక్ట్ సైడ్ ఉన్నారు. వాళ్ళు ఈ లోడింగ్ జరిగిన ప్రదేశం కూడా గుర్తించడం జరిగింది. ఖచ్చితంగా వీళ్ళని తొందరలోనే అరెస్ట్ చేస్తారు. మన జంగారెడ్డిగూడెం ఏఎస్పీ గారు, సుష్మిత గారు, ట్రైనీ ఏఎస్పీ గారు జయ అండ్ మన పోలవరం డిఎస్పీ గారు, జీలుగుమిల్లి సిఐ అండ్ జీలుగుమిల్లి ఎస్ఐ వాళ్ళ టీం ఈ చాలా చక్కగా ఈ కేసుని సమర్థవంతంగా తీసుకొచ్చి ఒక కొలికి తీసుకొచ్చారు. ఫర్దర్గా కూడా వాళ్ళ టీమ్స్గా ఏర్పడి ఇట్లనే ఈ గంజాయి ముఠాని కంప్లీట్గా అరికట్టించేందుకు కృషి చేస్తారు. జంగారెడ్డిగూడెం శ్రీ నూకాలమ్మ అమ్మవారి 62వ ఉగాది వార్షిక జాతర మహోత్సవాలు ఈ నెల 15వ తేదీ నుండి 22వ తేదీ ఆదివారం వరకు జరగనున్నాయని ఆలయ కమిటీ శాశ్వత చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ తెలియజేశారు. శుక్రవారం ఉదయం 8:45 ఆలయ ధ్వజస్తంభం వద్ద పాలకర్రను పాతిపెట్టి పందిరి రాట సుముహూర్తం చేశారు.
ఆలయ చైర్మన్ రొంగల నాగేశ్వరరావుతో కూడిన ఆలయ కమిటీ సభ్యుల నిర్వహణలో శాస్త్రోక్తంగా నిర్వహించారు. 1964 నుండి ఉగాదికి నూకాలమ్మ అమ్మవారికి వార్షిక జాతర నిర్వహించడం సాంప్రదాయంగా వస్తున్న నేపథ్యంలో 2019లో ఆలయ పునర్నిర్మాణం జరిగిన తరువాత అదే రీతిలో జాతర జరుపుతూ పెద్దలు ఇచ్చిన సాంప్రదాయం ఆలయం కమిటీ కొనసాగిస్తుందని ఈ సందర్భంగా వీరంపాలెం శ్రీ బాలత్రిపుర సుందరి పీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ గరిమెల్ల వెంకటరమణ శాస్త్రి ధార్మిక మార్గనిర్దేశకత్వంలో అనేక ధార్మిక, ఆధ్యాత్మికవేత్త, సాంస్కృతిక, సామాజిక సేవా కార్యక్రమాలు మిళితంగా కార్యక్రమాలు రూపొందించి జాతర వేడుకను ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నామని భక్తులు పాల్గొనవలసిందిగా కోరుతూ రొంగల నాగేశ్వరరావు ఆహ్వానించారు. ఆలయ కమిటీ సభ్యులు, నూకాంబిక సేవా బృందం సభ్యులు, మహిళలు, గ్రామ భక్త మహాజనుల ఆధ్వర్యంలో అమ్మవారి ఆహ్వాన పత్రికల ఆవిష్కరణ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు ఆహ్వాన పత్రాలు పంపిణీ చేస్తారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కేఎల్ఎన్ ధనకుమార్ మాట్లాడుతూ కార్యక్రమ వివరాలు వెల్లడిస్తూ 15వ తేదీ ఉదయం 6:45 కలశ స్థాపన, గరగలు తీయడం, 9 గంటలకు శ్రీ గంగానమ్మ అమ్మవారి దేవాలయం నుండి 1008 మంది ముత్తైదువులచే సుమంగళి ద్రవ్యాలతో శోభాయాత్రగా గంగానమ్మ అమ్మవారు తరలివచ్చి నూకాలమ్మ అమ్మవారికి సారె సమర్పణతో కార్యక్రమాలు అంగరంగ వైభవంగా ప్రారంభమవుతాయని, 22వ తేదీ ఉదయం 9:45 మహాపూర్ణాహుతితో కార్యక్రమాలు సంపూర్ణమవుతాయని వివరించారు. ప్రతి సంవత్సరం ఉగాదికి జరిగే వార్షిక జాతరలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొంటారని, ఆలయ కమిటీ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసిందని రాజన సత్యనారాయణ తెలిపారు. ప్రధాన అర్చకులు కాళ్ళకూరి శంకర్ మహేష్ శర్మ మాట్లాడుతూ నిత్య పూజ కైంకర్యాలు, అభిషేకాలు, సాయం సంధ్య హారతి పూజలు భక్తి శ్రద్ధలతో చేశామని అన్నారు. 8 రోజులు ఆలయంలో నిర్వహించే ధార్మిక, ఆధ్యాత్మిక సేవలను వివరించారు. ఉగాది రోజు పంచాంగ శ్రవణం ఉంటుందని, విశిష్టమైన పూజా కైంకర్యాలు జరుపుతామని తెలిపారు. అమ్మవారి వెండి చీర తయారీకి పెన్మెత్స నారాయణరాజు, నీలిమ దంపతులు 50 గ్రాముల వెండిని, సూరి సుశీల 50 గ్రాముల వెండిని సమర్పించారని, వారికి అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో తిప్పబట్ల రామకృష్ణ, ముత్యాలమ్మ ఆలయ నిర్మాణకర్త బౌరిశెట్టి మురళీకృష్ణ, పివి రామలక్ష్మి పాల్గొని అమ్మవారి ఉగాది ఉత్సవాల గురించి, అమ్మవారి విశిష్టత గురించి ప్రసంగించారు. చిటికిన రాంబాబు, గాలి నూకరాజు, నౌడు సత్యనూకరాజు, రొంగల పుల్లయ్య, పోలుపర్తి రాము, మండవల్లి రాంబాబు, చిట్లూరి సుబ్బారావు, పైల చంటి, ఏక శ్రీనివాస్, పెట్ల సుబ్బు, నోకారపు లోవా, పైల శ్రీను, నాలం రాజు, చింతకల అచ్చిరాజు, బూరి కృష్ణ, రొంగల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మన జంగారెడ్డిగూడెం పట్టణానికి ఊరికి ఉత్తరాన కొలువైనున్న 4 మాడవీధులు, 49 అడుగుల ఏకశిల ధ్వజస్తంభం ఉన్న దివ్యాలయము శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి దివ్యాలయము. ఈ దివ్యాలయంలోని గత 62 సంవత్సరాల బట్టి కూడా అత్యంత వైభవంగా అమ్మవారి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే 62వ వార్షిక జాతర మహోత్సవ కార్యక్రమం నేడు మన ఆలయ కమిటీ తరపున, మహిళా కమిటీల తరపున భక్తులందరూ కూడా ఈ పాంప్లెట్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ సుమారు 9 రోజులు కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతి సంవత్సరం జరిగినట్టే ఈ సంవత్సరం కూడా 15వ తారీఖు గ్రామ దేవతైన శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి దగ్గర నుంచి భారీ శోభాయాత్ర మన ఇలయేలుపు దేవతైన నూకాలమ్మ అమ్మవారి దగ్గరికి రావడం జరుగుతుంది. ఆ మొట్టమొదటి రోజున వందలాది మంది, వేలాది మంది జంగారెడ్డిగూడెం పట్టణమే కాకుండా పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనవలసిందిగా ఆలయ కమిటీ తరపున మరి ఒక్కసారి మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాము. జై నూకాలమ్మ, జై జై నూకాలమ్మ. అందరికీ నమస్కారం. జై నూకాంబిక, జై జై నూకాంబిక. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణం కుబేరస్థానం ఉత్తరాన కొలువైన శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి యొక్క 62వ వార్షిక జాతర మహోత్సవాలకి ఈ రోజున ఆలయ కమిటీ శ్రీకారం చుట్టింది. ప్రధానంగా మార్చి 15వ తారీఖున ప్రారంభమయ్యే ఉత్సవాలు మార్చి 22వ తారీఖు వరకు జరుగుతాయి. 8 రోజుల పాటు సాగేటువంటి ప్రధానమైన ఉత్సవాల్లో 15వ తారీఖు జంగారెడ్డిగూడెం మధ్యస్థంగా కొలువైనటువంటి గ్రామ దేవత, కొంగు బంగారంగా భక్తులు భాషించేటువంటి మన గంగానమ్మ తల్లి స్వయంగా శోభాయాత్రగా నూకాలమ్మ సన్నిధికి ముత్తైదులతోటి సుమంగళి ద్రవ్యాలతో తరలి వచ్చి అమ్మవారికి సారిని ఇవ్వటం అనేది సాంప్రదాయ సారినిచ్చేటువంటి ఒక అద్భుతమైన వైభవాన్ని మనందరం కూడా చూడబోతున్నాం. ఈ క్రమంలో ఏంటంటే ఈ సంవత్సరం ఇందాక మరి సమావేశంలో ఆలయ శాశ్వత చైర్మన్ రాజాన పండు గారు అనౌన్స్ చేసింది ఏంటంటే వెండి చీర ఏదైతే అమ్మవారికి చేయాలి అనే సంకల్పం ఆలయ కమిటీ తీసుకుందో ఆ సంకల్పం సాకారం అయిందని, ఆ వెండి చీర కూడా ఈ సంవత్సరం గంగానమ్మ తల్లి సన్నిధి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించేటువంటి కార్యక్రమం. ఈ సంవత్సరం ఉత్సవాలని మన వీరంపాలెం శ్రీ బాలత్రిపుర సుందరి పీఠం వ్యవస్థాపకులైనటువంటి గరిమెళ్ళ వెంకటరమణ శాస్త్రి సిద్ధాంతి గారు స్వయంగా వారే ఇచ్చేసి ప్రారంభించడమే కాకుండా అదే వెండి చీరను అమ్మవారికి సమర్పించేటువంటి కార్యక్రమం ఆలయ కమిటీ తరపున జరిగేటువంటి వైభవంలో గురువుగారి చేతుల మీదుగా అమ్మవారికి సమర్పించేటువంటి కార్యక్రమం జరుగుతుంది. వరుసగా అక్కడి నుంచి 8 రోజులు జరిగేటువంటి కార్యక్రమాల్లో 2వ రోజున ఏకవార రుద్రాభిషేకం, 3వ రోజున అమ్మవార్లు ఇద్దరికి కూడా
మరి ఉత్సవమూర్తులకి అభిషేక కార్యక్రమం. 18వ తారీఖున మధ్యాహ్నం 2 గంటల నుంచి తాండ్ర పాపారాయుడు సెంటర్ నుంచి నూకాలమ్మ తల్లి గ్రామోత్సవంగా బాజా భజంత్రీలతోటి, మేళ తాళాలతోటి, తీన్మార్ డప్పులతోటి, భక్తుల యొక్క నామస్మరణతోటి గ్రామంలో ఉత్సవంగా నూకాలమ్మ తల్లి భక్తులు దర్శనం ఇవ్వబోతున్నారు. 19వ తారీఖు కొత్త అమావాస్య సందర్భంగా అమ్మవారు ప్రత్యేకమైనటువంటి అలంకరణలో భక్తులు దర్శనం ఇవ్వబోతున్నారు. ప్రత్యేకమైన రూపాన్ని మనం చూడబోతున్నాం. 20వ తారీఖు ఉగాది. మనందరికీ తెలుసు, ఉగాది రోజు పంచాంగ శ్రవణం ప్రధానంగా అమ్మవారి సన్నిధిలో జరిగేటువంటి ఆ పంచాంగ శ్రవణాన్ని వినటం మన అదృష్టం. ఉగాది అంటే నూకాలమ్మ తల్లి సన్నిధికి 2 కిలోమీటర్ల మేర భక్తులు ప్రతి సంవత్సరం కూడా ఉండటం, దర్శనం చేసుకోవడం మనం చూస్తున్నాం. అదే క్రమంలో ఆలయ కమిటీ విశేష రీతిలో భక్తులకు ఎవరికి కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లు చేయటం జరిగిందని కూడా తెలియజేసుకున్నాం. 21వ తారీఖు సరస్వతి పూజ, 22 మహాపూర్ణావతి అనంతరం అన్న సమారాధన భారీ ఎత్తున మధ్యాహ్నం 11 గంటలకు జరుగుతుందని ఆలయ కమిటీ తెలియజేసింది. ప్రతి సంవత్సరం జరిగే చండీ హోమం 86వ చండీ హోమం ఏప్రిల్ 1వ తారీఖు సాయంత్రం అమ్మవారి యొక్క దివ్య సన్నిధిలో జరిగితే స్థూలంగా ఇది ఉత్సవాలకు సంబంధించినటువంటి విధానం. ఈ రోజున ఆలయ కమిటీ ఆహ్వాన పత్రాన్ని అమ్మవారి యొక్క దివ్య సన్నిధిలో అమ్మవారి యొక్క అనుమతి, అనుగ్రహం, ఆశీర్వాద ఫలంతో ముఖ్యంగా అమ్మవారి యొక్క సంపూర్ణమైన కరుణా కటాక్షాలతోటి భక్తుల సమక్షంలో ఈ రోజున విడుదల చేయడం జరిగిందని తెలియజేస్తున్నాం. శ్రీమాత్రే నమః. జంగారెడ్డిగూడెంలో ఏలూరు రోడ్డు నుంచి కామవరపుకోట మండలం సాయంపాలెం వరకు 4 కోట్ల రూపాయలతో బీటీ రహదారి నిర్మాణం చేపట్టనున్నట్లు టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ తెలియజేశారు. యాక్సిస్ బ్యాంక్ వద్ద రహదారి నిర్మాణానికి భూమి పూజ చేశారు. ప్రొక్లైన్ తో పనులను ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత రహదారుల నిర్మాణంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినట్లు వెల్లడించారు. ఒక్కొక్కటిగా పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ మేకా ఈశ్వరయ్య, బీజేపీ పట్టణ అధ్యక్షులు తాటికొండ సుధాకర్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడొచ్చినా అభివృద్ధికే పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. పాత గవర్నమెంట్ గడిచిన ప్రభుత్వంలో ఈ రోడ్లన్నీ అస్తవ్యస్తంగా తయారైనాయండి. అది వరుసగా అన్ని కూడా బాగు చేసుకుంటా వచ్చి ఇవాళ జంగాడు నుంచి ఏలూరు వరకు మొన్న సంక్రాంతి పండుగ ముందు దాదాపు అంతా కూడా కంప్లీట్ అయిందండి. ఇంకా మిగిలిన ఒక 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్ల లోపల ప్యాచ్ వర్క్ ఉంటే గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ సొంగారు రోషన్ కుమార్ గారు, అలాగే గౌరవ ఎంపీ గారు శ్రీ పుట్టా మహేష్ కుమార్ గారు ఇద్దరు కలిసి మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి దీని గురించి, ఈ రోడ్డు గురించి ఇంకా ఇట్లా ఉందని చెప్పని చెబితే ఇమీడియట్ గా 4 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారండి. ఈ 4 కోట్ల రూపాయల వర్క్ ఇవాళ కాంట్రాక్టర్ గారు వచ్చి వాళ్ళ మొదలెడుతున్నారు. ఈ మొదలెట్టిన ఈ పని తొందరలో ఒక 1 వీక్ 10 డేస్ లోపల మొత్తం అంతా కూడా కంప్లీట్ చేసి మేము ప్రజలకు అందించే విధానంలో ఉన్నామని చెప్పి తెలియజేస్తూ, ఇది ఇక ఈ కుటుంబ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అండి. అంతా కూడా మంచి చేస్తామని తెలియజేస్తూ ప్రజలందరికీ కూటమి తరఫున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వంలో అయినటువంటి తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల మీద ప్రజలకి ఆత్మవిశ్వాసం పెరిగింది. దాంట్లో భాగంగానే ఏవైతే రోడ్లు పాడైనయో జంగాడం పట్టణంలో మసీదు సెంటర్ నుంచి నిర్మల హాస్పిటల్ వరకు, అలాగే దేవులపల్లి సెంటర్ నుండి ఉప్పలవాడు వరకు పాడైపోయినటువంటి ఈ 10 కిలోమీటర్ల రోడ్లకి 4 కోట్ల రూపాయల ప్రభుత్వం మంజూరు చేసింది. అందుకే ప్రజలందరికీ కూడా ఈ వారం 10 రోజుల్లో రోడ్లు వేసి చూపించాలనేది కూటమి ప్రభుత్వం ధ్యేయంగా పెట్టుకున్నది. దానిలో భాగంగానే ప్రజలకి అసౌకర్యంగా ఉన్న రోడ్లని మంచిగా రోడ్లు ఏర్పాటు చేసి వారి ప్రయాణాలకి ఏ ఆటంకం లేకుండా అటువంటి సౌకర్యం కల్పించేదే కూటమి ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. ఏజెన్సీ ముఖద్వారమైన జంగారెడ్డిగూడెం ఏలూరు రోడ్డు ఎన్నో ఏళ్లుగా పాడైపోయి ఉంది. దాన్ని కూటమి ప్రభుత్వంలో కొత్త రోడ్లు వేస్తున్నామండి. గోసుబొమ్మ సెంటర్ దగ్గర నుంచి జీవీ మాల్ వరకు, అదేవిధంగా దేవులపల్లి నుంచి ఉప్పలవాడు వరకు కూడా ఈ రోడ్లు కొత్త రోడ్డు వేస్తున్నామండి. ఇది కూటమి ప్రభుత్వం సాధించిన విజయం. జంగారెడ్డిగూడెంలో వెంకట సాయి బుక్ స్టోర్స్ జంక్షన్ అప్రోచ్ రోడ్డు వద్ద అస్పరోపేట రోడ్ నందు లారీ నిలిచిపోయింది. లారీలో పెట్రోల్ లేకపోవడంతో లారీ రహదారిపై నిలిచిపోవడంతో పోలీసులు యుద్ధ ప్రాతిపదికన ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు. ట్రాఫిక్ ఎస్ఐ కుటుంబరావు, పోలీస్ సిబ్బంది ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా ఏర్పాటు చేశారు. పట్టణంలోకి వాహనాలు ప్రవేశించేటప్పుడు పూర్తి స్థాయిలో భారీ వాహనాలను ఒకసారి పరీక్షించుకోవాలని అన్నారు. నిత్యం రద్దీగా ఉండే రహదారులపై వాహనాలు నిలిచిపోతే ప్రజలు ఇబ్బంది పడతారని కుటుంబరావు సూచించారు.
జంగారెడ్డిగూడెంలో 17వ వార్డు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి వీధిలో గత వారం రోజుల నుండి మున్సిపాలిటీ పైపు నుండి ఎర్రటి మురికి నీరు వస్తుందని చంద్రపూడి జనసేన పార్టీ కన్వీనర్ మేక ఈశ్వరయ్య తెలిపారు. తాగే నీరు ఎర్రగా రావడంపై ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై వాటర్ వర్క్స్ ఏఈ మున్సిపాలిటీ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పారు. చూస్తాం చేస్తాం అని సమాధానం వచ్చిందే తప్ప సమస్యను పరిష్కారం చేయడం లేదని ఆరోపించారు. మంచిగా వస్తున్న హైస్కూల్ వద్ద బోర్కు బదులుగా ఇంకొక కొత్త బోర్కు కనెక్షన్ ఇచ్చి దాని నుండి వచ్చే బురద నీరును నేరుగా మంచినీటిని ప్రజలకు త్రాగునీరు కింద ఇస్తున్నారని ఈశ్వరయ్య పేర్కొన్నారు. గతంలో ఇదే బోర్ నుండి బురద వస్తుండగా మున్సిపాలిటీ వారు ఆపి హైస్కూల్ దగ్గర ఉన్న బోర్ నుండి మంచినీటిని ఇస్తున్నారని అన్నారు. మరలా ఇప్పుడు అదే బురద నీటికి కనెక్షన్ ఇవ్వటం వలన బురద నీరు వస్తుందని తెలియజేస్తున్నారు. భగత్ సింగ్ విగ్రహం వద్ద మెయిన్ రోడ్ లో వాటర్ లీకేజ్ అవుతుందని సుమారు 20 రోజుల నుండి ఇదే విధంగా జరుగుతున్నప్పటికీ మున్సిపాలిటీ పట్టించుకోకపోవడంతో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. రాబోయే బడ్జెట్ లో ఉమ్మడి జిల్లాలో రజక వృత్తిదారులకు, ధోబీ గార్డ్స్ కు, రజక కమ్యూనిటీ హాల్ కు 10 కోట్ల రూపాయలు మంజూరు చేయించి రజక వృత్తిదారులను సహాయ సహకారాలు అందించాలని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక జన సంఘం అధ్యక్షుడు చిలకలపల్లి కట్లయ్య, జిల్లా రజక సంఘం నాయకులు కోరారు. కామవరపుకోట మండలం తడికిలపూడిలో రజకపేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా గ్రామ టీడీపీ నేతలు, సొసైటీ అధ్యక్షులు తోతా బాలాజీ కుమార్, టీడీపీ ప్రెసిడెంట్ నందిగం శ్రీనివాసులు మాట్లాడుతూ తడికిలపూడి రజకులకు 10 లక్షల రూపాయలతో రజక కమ్యూనిటీ హాల్ నిర్మించడానికి అధికారులు సహాయం చేయాలని కోరారు. స్థానిక శాసనసభ్యులతో మాట్లాడి మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. గతంలో వారు రజకులకు విరాళాలు పోగు చేసి కొనుక్కున్న 4 సెంట్ల స్థలాన్ని నాయకులు, ప్రజాప్రతినిధులు పరిశీలించారు. ఈ సందర్భంగా కట్లయ్య మాట్లాడుతూ ప్రభుత్వ జీవోలను అనుసరించి రజకులకు సహాయం చేయాలని, రజకులకు గ్రామాల్లో సరిపడినంత వృత్తి లేనందున హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ తదితర పట్టణాలకు వెళ్లి అపార్ట్మెంట్స్ లో వాచ్మెన్ ఉద్యోగాలు చేస్తూ ఇస్త్రీ చేసుకుని జీవితాలు గడుపుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో తడికిలపూడి రజక సంఘం నాయకులు రేపూరు దుర్గారావు,
సత్యవరపు శివాజీ, పల్నాటి నాగేశ్వరరావు, మడిచెర్ల రత్తయ్య, పులిగొడ్డ రత్తయ్య, మడిచెర్ల వీరయ్య, జిల్లా రజక సంఘం నాయకులు పొమ్మంటి మురళీకృష్ణ పాల్గొన్నారు. అదేవిధంగా చెరువు పక్కనే విశ్రాంతి భవనం ఉన్నట్లయితే వీళ్ళు వృత్తి చేసుకొని వర్షాకాలం ఎందు వేసవికాలం ఎందు కూడా పసి బిడ్డలతోనూ సేద తీర్చుకోవడానికి అవకాశం ఉంటుందని నేను కోరుకుంటున్నాను. వీళ్ళ కనీసం కమ్యూనిటీ హాల్ కానీ దోపిఘాట్ కానీ లేకపోవడం ఇప్పటివరకు బాధాకరం. కాబట్టి ఈసారి మేము మొన్న ఈ సంఘ పెద్దలైనటువంటి జిల్లా ప్రెసిడెంట్ కట్లయ్య గారిని కలవడం జరిగింది. మన వాళ్ళు ఆయన చొరవతో ఈసారి ప్రభుత్వం వారు స్పందించి మా ఊరికి 10 లక్షల నుంచి 15 లక్షల వరకు దోపిఘాట్కి కమ్యూనిటీ హాల్కి ఇవ్వాలని కోరుకుంటున్నాం. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామంలో వేంచేసి ఉన్న విజయదుర్గాదేవి ఆలయం వద్ద శుక్రవారం పురస్కరించుకుని అన్నప్రసాద వితరణ చేశారు. ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో విశేష పూజలు చేశారు. ఈ సందర్భంగా మహిళా భక్తులు లలిత పారాయణను ఆలపించారు. పలువురు కుంకుమ పూజలు జరిపారు. సాయి స్ఫూర్తి హాస్పిటల్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ప్రతి మాసంలో వచ్చే మొదటి శుక్రవారం అమ్మవారి ఆలయం వద్ద అన్నప్రసాద వితరణతో పాటు మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు. బొట్టాయిగూడెం మండలం రెడ్డి గణపవరంలో వేంచేసి ఉన్న శ్రీ 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 కనకదుర్గ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి ఆలయం 101వ జాతర కన్నుల పండుగ నిర్వహిస్తున్నారు. తపన ఫౌండేషన్ ఆధ్వర్యంలో భక్తులకు మజ్జిగను వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాలు పాల్గొన్నట్లు కొండేపాటి రామకృష్ణ తెలిపారు. తపన ఫౌండేషన్ అధినేత గారపాటి సీతారామాంజనేయ చౌదరి ఆధ్వర్యంలో పలు దేవాలయాల వద్ద సేవా కార్యక్రమాలు నిర్వహించడం పరిపాటిగా వస్తుందని అన్నారు. మన మార్చి 3వ తారీఖు నుంచి రెడ్డి గణపురంలో కనకదుర్గ అమ్మవారి యొక్క తిరునాళ్లు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున భక్త జన సందోహంతో కిక్కిరిసిపోయే ఈ ప్రాంగణం అంతా ఈ సంవత్సరం మరింతగా అత్యధిక భక్త జనంతో వెలుసిల్లుతున్న సందర్భంగా మన తపనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో, అలాగే ఇక్కడున్న కూటమి సభ్యులందరూ, కార్యకర్తలు, అలాగే దేవాలయ కమిటీ సభ్యులందరూ మజ్జిగ వితరణ కేంద్రం అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇండో అమెరికన్ వ్యవసాయ వాణిజ్య ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. 2 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జంగారెడ్డిగూడెం ధర్మాన స్మారక భవనంలో జరుగుతున్నాయి. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు ఇండ్ల ప్రభాకర్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ భారత్ అమెరికా వ్యవసాయ వాణిజ్య ఒప్పందం చాలా దుర్మార్గమైందని, ఇది భారతదేశ రైతాంగాన్ని వెన్ను విరవడమేనని విమర్శించారు. యంత్రాలతో పనిచేసే అమెరికాలో చాలా తక్కువ ఖర్చుతో ఆహార ఉత్పత్తులు పండుతాయని, శ్రమశక్తి ద్వారా మన దేశంలో పండించే పంటలకు అధిక ఖర్చు అవుతుందని, అటువంటిది మన పత్తి, మొక్కజొన్న, సోయాబీన్, పాల ఉత్పత్తులు, ఇతర ఆహార పంటలు ఆ దేశానికి ఎగుమతి చేయాలంటే 18% పన్ను కట్టాలని, అదే అమెరికాలో పండించిన పంట మన దేశంలో దిగుమతి చేసుకోవాలంటే 0% ట్యాక్స్ గా ఉందని, ఇది ముమ్మాటికి భారత రైతాంగం దివాలా తీయడం కోసం చేసిన అక్రమ వడంబేనని అన్నారు. ఈ వడంబడికను వ్యతిరేకంగా రైతాంగం ఉద్యమించాలని, వెంటనే దీనిని కేంద్రం రద్దు చేయాలని కోరారు. ఈ సమావేశంలో అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ధర్ముల సురేష్, వంకల మాధవరావు, సాయి, కార్యదర్శులు తాండ్ర ప్రకాష్, కార్యవర్గ సభ్యులు నాగరాజు, సుబ్బన్న, శ్రీనివాస్, బుజ్జిరెడ్డి, సత్యబాబు, శ్రీదేవి, వంకల పాపన్న, మామిడి భీమన్న, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. పూర్తిగా రద్దు చేసుకోవాలని రాష్ట్రపతి ముర్ము గారికి గ్రామీణ ప్రాంతాన్ని సంతకాల సేకరణ చేసి రాష్ట్రపతికి పంపించాలనేది ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రధానంగా ఈ సుంకాలు పూర్తిగా భారతదేశం మోదీ ప్రభుత్వం ట్రంప్కు లొంగిపోయి 0 సుంకాలు విధించడంతో భారతదేశ ఎగుమతులు తగ్గడమే కాదు, అలాగే దిగుమతులు ఎప్పటికప్పుడుగా పెరిగి భారత వ్యవసాయ ఉత్పత్తులు, ముఖ్యంగా మొక్కజొన్న కానీ, సోయాబీన్ కానీ, పాల ఉత్పత్తులు కానీ, అలాగే పత్తి కానీ ఏవి కూడా గిట్టుబాటు ధరలు రాకపోగా చాలా తీవ్రమైన నష్టాల్ని చవిచూసే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ వాణిజ్య ఒప్పందాన్ని పూర్తిగా రద్దు చేయాలని ఈ సమావేశం నిర్ణయం తీసుకుంది. దీని మీద కార్యాచరణ కూడా రూపొందించింది. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ పరిధిలో గడిచిన 5 సంవత్సరాలలో అభివృద్ధి కార్యక్రమాలపై కరపత్రాన్ని ఆవిష్కరించే కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు.
వైఎస్ఆర్సీపీ మచిలీపట్నం పార్లమెంట్ పరిశీలకులు జట్టి గురునాథరావు కార్యాలయం వద్ద వైఎస్ఆర్సీపీ చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ ఖమ్మం విజయరాజు కరపత్రాన్ని ఆవిష్కరించారు. 29 వార్డుల్లో వార్డుల వారీగా లబ్ధి పొందిన పనులు వివరించారు. సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు, గ్రావెల్ రోడ్లు, పైప్ లైన్స్, స్ట్రీట్ లైట్స్, కరెంటు స్తంభాలు, జగనన్న కాలనీ సైట్స్ వంటి వివరాలను వివరిస్తూ కరపత్రాన్ని రూపొందించారు. ఏ వార్డుకు ఎంతెంత ఖర్చు చేశారు అనే అంశాలను స్పష్టం చేశారు. 44,18,18,000 రూపాయలను వివిధ పనుల కోసం వెచ్చించినట్లు తెలియజేశారు. బొట్టాయిగూడెం రోడ్డును 1,40,00,000 రూపాయలతో, సుబ్బంపేట రోడ్డును 68 లక్షల రూపాయలతో, సూర్య కాలేజ్ రోడ్డును 90 లక్షల రూపాయలతో వేసినట్లు తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో గత ప్రభుత్వంలో 10 సచివాలయాల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా సంక్షేమ పథకాలను వివరించారు. 303,43,44,374 రూపాయలు వెచ్చించినట్లు తెలియజేశారు. మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, కౌన్సిలర్స్, అధికారుల సహాయ సహకారాలతో అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడంపై ఖమ్మం విజయరాజు, జట్టి గురునాథరావు హర్షం వ్యక్తం చేశారు. తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు. అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారం. ఏదుకు ముందు ఉన్న పెద్దలందరికీ నా నమస్కారం. మన వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత మన జంగారెడ్డిగూడ పట్టణాన్ని అభివృద్ధి చేయింది మన వైఎస్ఆర్ పార్టీయే. డ్రైన్లు గాని, రోడ్లు గాని మన వైఎస్ఆర్ పార్టీ వచ్చాకే చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారంటే మడం తిప్పారు. పేదల వైద్యం చేయించుకోలేని స్థితిలో నుంచి వైద్యం కూడా అందించారు మన జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాగా చైర్మన్ పదవి జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం నాకు చాలా సంతోషకరంగా ఉంది. ఒక వైస్ చైర్మన్ గాని మా కౌన్సిలర్లు అందరం నడుం కట్టుకుని అభివృద్ధి చేశాము. మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుని ముఖ్యమంత్రిని చేయాలని కోరుకుంటున్నాను. ఈ రోజున జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ కాలపరిమితి రేపు 18వ తారీఖుతో ముగుతున్న కారణంగా సందర్భంగా గత 5 సంవత్సరాల్లో జంగారెడ్డి పట్టణాన్ని అభివృద్ధి పథంలో ఏ రకంగా నడిపించాం, ఏ రకంగా పట్టణాన్ని డెవలప్ చేశామనే దాని మీద ఒక క్యాలెండర్ రిలీజ్ చేసి చైర్మన్ గారు అలాగే మిగతా వైస్ చైర్మన్ లో కౌన్సిలర్స్ ఆధ్వర్యంలో మరి పార్టీ ఇన్ఛార్జి విజయరాజ్ గారి సమక్షంలో మరి పార్టీ ముఖ్యమైన పెద్దల సమక్షంలో ఈ రోజున క్యాలెండర్ రిలీజ్ చేసి కార్యక్రమం ఇచ్చేసి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా మన జంగారెడ్డి పంచాయతీ పుట్టాక గానీ, తర్వాత మున్సిపాలిటీగా నగర పంచాయతీ మారిన తర్వాత కానీ ఇన్ని సంవత్సరాల అభివృద్ధి గత 5 సంవత్సరాల్లో పట్టణంలో ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ మూలు చూసినా సరే ప్రతి రోడ్డు కూడా సుమారు దగ్గర 80% రోడ్లు మరి సీసీ రోడ్లు వేయడం జరిగింది. అలాగే ఎక్కువ మొత్తం ఈ జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉన్న ప్రజల పని రూపంలో కట్టిన దాంతో ఎక్కువ డెవలప్మెంట్ చేయడం జరిగింది. దురదృష్టం ఏంటంటే గతంలో వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా మరి బొట్టాల రోడ్డుకి ఈ మున్సిపాలిటీ నిధులు ఇచ్చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా అధిక భాగం, ఇంకా ఎక్కువ భాగం ఈ మున్సిపాలిటీ నిధులు అంటే ప్రజల తాలూకా కష్టంతో వాళ్ళ తాలూకా పన్ను రూపంలో వచ్చిన డబ్బుని పెద్ద రోడ్లు కూడా ఉపయోగించడం అనేది కొద్దిగా విచారించే విషయం. మన ప్రజల ద్వారా అభివృద్ధి చేసిన డబ్బుని మన పట్టణాభివృద్ధికే కేటాయిస్తే బాగుంటుందని చెప్పేసి మనందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం పార్టీలకు అత్యధికంగా. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఈ జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ సాధించిన అభివృద్ధి కార్యక్రమాలు, ఇక్కడ చేపట్టిన గత 5 సంవత్సరాల్లో ఇక్కడ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల సమీక్షా సమావేశం ఇది. జంగారెడ్డిగూడెం చింతలపూడి నియోజకవర్గంలో జంగారెడ్డిగూడెం మండలం, జంగారెడ్డిగూడెం టౌన్ ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎందుకంటే అధిక జనాభా కలిగిన మండలం, అధిక జనాభా కలిగిన మున్సిపాలిటీ మనకు. అంతేకాకుండా ఈ ఏరియా అంతటికి ఇది ఏజెన్సీ ముఖద్వారంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న మున్సిపాలిటీగా దీనికి పేరుంది. ఈ చుట్టుపక్కల చాలా మంది గ్రామాల నుంచి చిన్న పెద్ద పనికి జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీకి రావటం. ఇక్కడ ఆర్డీఓ ఆఫీస్ ఉంది, సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీస్ ఉంది, ముఖ్యమైన కార్యాలయాలన్నీ ఉన్నాయి, ఏరియా హాస్పిటల్ ఉంది. ఇక్కడ ఈ జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో గత 5 ఏళ్లుగా మరి బీటీ రోడ్లు గాని, సీసీ రోడ్లు గాని, పైప్ లైన్లు గాని, బోర్వెల్స్ గాని, అలాగే బ్యూటిఫికేషన్ వీటిలన్నిటి మీద దాదాపు 48 కోట్లు వర్క్స్ చేపట్టడం అనేది మనం అందరం హర్షించదగ్గ విషయం, అభినందించదగ్గ విషయం. ఎందుకంటే ఈ టౌన్ లో ఇంత చక్కగా వర్క్స్ చేసి మన పార్టీ గత 5 ఏళ్లలో చేసిన పనులు, దీంట్లో మరి అప్పటి ఎంపీ గారు, ఎమ్మెల్యే గారి యొక్క సహాయ సహకారాలు ఉన్నాయి. అలాగే మన పెద్దలు ఈ మధ్యన గురునాథం గారు కూడా పూర్తిగా యాక్టివ్ గా ఉన్నారు, వారి సహాయ సహకారాలు కూడా ఉన్నాయి. ఇది ఎంతో సంతోషకరమైన విషయం. జంగారెడ్డిగూడెం పట్టణంలో 47 కోట్ల రూపాయలు సీసీ రోడ్లు గాని, సీసీ డ్రైన్లు గాని, అలాగే కలవట్లు గాని, బీటీ రోడ్లు గాని జంగారెడ్డి పట్టణాన్ని కౌన్సిల్ సహకారంతో ఈ రోజున డెవలప్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే ఎప్పటి నుంచో దీర్ఘకాలికంగా బొట్టాయిగూడ రోడ్డు చూస్తే చాలా దారుణంగా ఉండేది. దాన్ని పొట్టి శ్రీరాములు గారి బొమ్మగాడి నుంచి హైవే వరకు 1,70,00,000 రూపాయలతో జనరల్ ఫండ్ అలాగే 15FC ఫండ్తో రోడ్డు వేయడం జరిగింది. అలాగే ఉప్పలమెట్టకెళ్లే దారి మన ఎంపీ శ్రీధర్ గారి సహకారంతో 70 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు వేయడం జరిగింది. అలాగే జనరల్ ఫండ్ తోని త్రివేణి కాడి నుంచి ఉప్పలమెట్ట వరకు బీటీ రోడ్డు 65 లక్షల రూపాయలతో వేయడం జరిగింది. అలాగే మన బస్ స్టాండ్ కాడి నుంచి రామచంద్ర స్కూల్ వరకు కూడా
సీసీ రోడ్డు 90 లక్షల రూపాయలతో వేయడం జరిగింది. అలాగే సాలిపేట జంక్షన్ నుంచి మన జేపీ సెంటర్ నుంచి రావూరి జంక్షన్ వరకు కూడా గతంలో ఈ రోడ్డు ఎంత దారుణంగా ఉండేదంటే సైకిల్ కూడా వెళ్ళలేని పరిస్థితిలో మన ఈ రోజున సీసీ రోడ్డు అక్కడ కౌన్సిలర్లు నలుగురు ఉన్నారు. నలుగురు కూడా సహకరించి ఆ వార్డు వేయటానికి సుమారుగా 70 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు వేయడం జరిగింది. అలాగే జంగాట్లో ఉన్న మేజర్ రోడ్లన్నీ కూడా ఈ రోజున కాలేజీ రోడ్డు గత 20 సంవత్సరాలుగా బయట శ్రీనివాసపురం నుంచి మైసాన్ గడుగు నుంచి వచ్చేవాళ్ళు ఎవరు కూడా ఆ రోడ్డు చాలా ఇబ్బందిగా ఉంటే రీసెంట్ గా 2,10,00,000 రూపాయలతో సీసీ రోడ్డు కూడా అది స్థానికంగా ఉన్న శాసనసభ్యులు గాని ఎంపీ గారి సహకారం కూడా లేకుండానే 15 FC ఫైనాన్స్ ప్లస్ మున్సిపల్ ఫండ్ తోనే ఈ రోడ్డు కూడా వేయడం జరిగింది. మున్సిపల్ ఆఫీస్ లో కూడా కుర్చీలతో మీటింగ్ పెట్టుకునే కార్యక్రమం నుంచి ఈ రోజున అసెంబ్లీలో జరిగే ఒక కౌన్సిల్ హాల్ను కూడా ఈ రోజు మనం తయారు చేయగలిగామంటే అది కేవలం వైసీపీ పరిపాలనలో జరిగిందని సగర్వంగా చెప్పగలుగుతున్నాం. అలాగే మా నాయకుల సహకారంతో కూడా అప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు, తర్వాత శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వారు, ఎంపీ గారు, వీళ్ళందరి సహకారంతో మన జంగారెడ్డిగూడాన్ని 5 సంవత్సరాల్లో కూడా 303 కోట్ల రూపాయలు పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ఆ రోజున డెవలప్ చేయగలిగాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లి 91వ అంగన్వాడీ కేంద్రం టీచర్పై పీజీఆర్ఎస్ లో ఫిర్యాదు, విచారణ చేపట్టిన ఐసీడీఎస్ అధికారులు. జిలుగుమిల్లిలో 3,40,00,000 రూపాయల విలువైన గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు, వివరాలు వెల్లడించిన ఎస్పీ శివప్రతాప్ కిషోర్. జంగారెడ్డిగూడెం నుంచి కామవరపుకోట సాయంపాలెం వరకు 4 కోట్ల రూపాయలతో బీటీ రహదారికి శంకుస్థాపన చేసిన కూటమి నాయకులు. ఈ నెల 15వ తేదీ నుంచి జంగారెడ్డిగూడెం నూకాలమ్మ తల్లి ఆలయం ఉగాది ఉత్సవాలకు రాట పూజ, కరపత్రాలను ఆవిష్కరించిన ఆలయ కమిటీ. కామవరపుకోట మండలం తడికిలపూడిలో పర్యటించిన జిల్లా రజక జనసంఘం అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య. వార్తలు సమాప్తం. నమస్కారం.